నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 22, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:24. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర బహుళ నవమి. నవమి తిథి ఏప్రిల్ 21 సోమవారం మధ్యాహ్నం 1:50 ఏప్రిల్ 22 మంగళవారం మధ్యాహ్నం 1:03 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర బహుళ దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏప్రిల్ 22 మంగళవారం ఉదయం 8:08 వరకు ఉంటుంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మకర రాశి సోమవారం రాత్రి 12:32 వరకు ఉంటుంది. తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం శుభ రాత్రి 9:12 వరకు, తదుపరి శుక్ల. కరణం తైతల ఉదయం 6:44 వరకు, తదుపరి గర సాయంత్రం 6:16 వరకు, తదుపరి విష్టి భవ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:04 మధ్యాహ్నం 1:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 ఉదయం 9:13 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:52 రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటలండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటలండి ఉదయం 10:30 వరకు యమగండం అనేది ఉంటుంది. కులిక కాలం మధ్యాహ్నం 12:39 మధ్యాహ్నం 1:57 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:23 తెల్లవారితే 5:11 వరకు. అమృత గడియలు రాత్రి 9:24 రాత్రి 10:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 మధ్యాహ్నం 12:39 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న, సతీదేవి తండ్రి పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పర్వతుడు, బి దక్షుడు, సి హిమవంతుడు. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్వరాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మనం యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శకుడు వేద విద్యను ఎవరి వద్ద నేర్చుకున్నాడు? దానికైతే జవాబు ఆప్షన్ సి బృహస్పతి అండి. మరి ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం మూర్తి దుర్గా గారు, భాస్కర్ నల్లమధు గారు అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు కొండపాటూరు పోలేరమ్మ తిరునాళ్ళండి. మరియు ప్రపంచ భూమి దినోత్సవం కూడా, ధరణి దినోత్సవం అని కూడా అంటారు. మరియు దగ్గుపాటి పురంధేశ్వరి గారు మరియు నటి శివాత్మిక వీళ్ళు పుట్టినరోజు అండి. మన ఛానల్ తరపున వీళ్ళకి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేయడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.